ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ బ్యాంకు ఇట్లాంటి వాళ్ళ లెక్క ఎట్లుంటుందంటే పర్యావరణ నాశనాన్ని అంగీకరించరు. గతంలో అమరావతికి లోన్స్ ఓకే చేసి ఆ తర్వాతనంటే లోన్తో పాటుగా కొంత గ్రాంట్ కూడా ఓకే చేసి ఆ తర్వాత ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారయ్యా అంటే ఈ కంప్లైంట్స్ వచ్చినాయి. 3 పంటలు పండేటటువంటి భూములు, సారవంతమైన భూములు ఎట్లా రాజధానికి ఇస్తారు అన్నటువంటి పాయింట్ మీదన పర్యావరణానికి ఇది ప్రమాదం అని తెలియదా అని చెప్పి వాళ్ళు రైట్ చేసిన కారణంగానే అప్పుడు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి కంప్లైంట్స్ ఆధారంగానే వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అప్పట్లో అప్పిచ్చి అది తీరలేదు. ఎందుకని తీరలా? పని పూర్తి కాలేదు కాబట్టి. నువ్వు పూర్తిగా అప్పలేదు కాబట్టి మేము చెల్లించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంది. మీరు ఏదే వాళ్ళు అప్పటికి డబ్బులు అప్పు ఇవ్వలేదు, పూర్తిగా ఇస్తామన్నారు, తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చినటువంటి జగన్ సర్కార్ ఎట్లాగో అమరావతిని పక్కన పెట్టేసింది కాబట్టి ఇప్పుడు అమరావతి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక ప్రపంచ బ్యాంకు బృందం వచ్చింది, ఏడీబీ బృందం వచ్చింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందం, వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఈ పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే అంశం మీదన రైతులతో కూర్చున్నారు. అందుకే రైతులైతే ఇక్కడ చెట్లు ఇవన్నీ ఉంటాయి, ఒక గ్రీన్ సిటీగానే ఉంటుంది కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. పర్యావరణానికి సంబంధించి అంటే వాళ్ళు ఎవరితో సంబంధిత రైతులతోనే మేము మాట్లాడాం, వాళ్ళు అక్కడ పర్యావరణ ప్రాబ్లం ఉండదన్నారు కాబట్టి లోన్ ఇస్తున్నామని చెప్పడానికి భవిష్యత్తులో ఆ విధమైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో వీళ్ళందరూ కూడా ఇవ్వమని అడిగారు. కాబట్టి అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం ఖాయం.